హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మనం టాప్ 5 ఎండింగ్ సాంగ్స్ ఇన్ జనవరి 2024 గురించి మాట్లాడుకోబోతున్నాం. దట్ మీన్స్ ఈ వింటర్ 2024లో ఎన్నో యానిమేస్ వచ్చాయి అండ్ వాటిల్లో ఎండింగ్ సాంగ్స్ ఆబ్వియస్లీ ఉంటాయి. సో వాటిలో టాప్ 5 ఏమనిపించాయని మాట్లాడబోతున్నాను. అండ్ యాజ్ యూజువల్ నేనైతే ఇక్కడ ఫ్రీ రెన్ ఆరు అపోథెకరీ డైరీస్, షాంగ్రీలా ఫ్రంటియర్ ఈ యానిమేస్ ఇంక్లూడ్ చేస్తున్నా అక్టోబర్లో వచ్చినా కానీ, బికాస్ వాళ్ళైతే ఎండింగ్ టూస్ అయితే జనవరిలో రిలీజ్ చేశారు కాబట్టి వాటిని ఇంక్లూడ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ నేను ఓపెనింగ్ సాంగ్స్లో కూడా వాటిని ఇంక్లూడ్ చేశాను కాబట్టి ఇక్కడ కూడా చేస్తున్నా. అండ్ ఓపెనింగ్ టాప్ 6 ఓపెనింగ్ సాంగ్స్ అయితే వినాలనుకుంటే మాత్రం నావి, మీరు ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో అయితే చెక్ చేయండి. కొత్త ఛానల్లో కూడా అప్లోడ్ చేసా అండ్ పాత ఛానల్ అయితే ఇంకా లేదు ఇప్పటి నుంచి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చేవాళ్ళు కూడా. ఇక ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి దిగిపోదాం. సో లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 5, కీప్ యూ ఫైర్ బర్నింగ్ బై మావో ఆబే. ద అన్వాంటెడ్ అన్డెడ్ అడ్వెంచరర్ యొక్క యానిమే నుంచి వచ్చింది. సో కీప్ యూ ఫైర్ బర్నింగ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్య. యాక్చువల్గా నేను యానిమేను చూడలేకపోయాను, 2 ఎపిసోడ్లు ట్రై చేసా బట్ నాకు నచ్చలేదు. కానీ ఎండింగ్ సాంగ్ మాత్రం నాకు పిచ్చగా నచ్చేసింది. లైక్ లిటరల్లీ ఫ్యాన్ అయిపోయాను ఆ ఎండింగ్ చూసుకుంటే. సో చూస్తున్నంతసేపు నాకు అది ఆ విజువల్స్ కావచ్చు, ఆ సాంగ్ కావచ్చు, 2 మిక్స్ అయ్యి గూస్ బంప్స్ అయితే తెచ్చాయన్నమాట. ఎస్పెషల్లీ ఆ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పటికి కూడా డైలీ ఒకసారైనా వింటా టీవీలో పెట్టుకున్న సాంగ్, అంత బాగా నచ్చింది. సో ఖచ్చితంగా మీరు కూడా చెక్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఒక ప్రివ్యూ కూడా ఇస్తాను. సో ఆ ప్రివ్యూ మీకు వినిపించకుండా ఓన్లీ వీడియో వస్తుంటే దానికి అర్థం కాపీరైట్ వల్ల దాన్ని తీసేసి ఉంచుతా నేను. సో చూడండి, కాపీరైట్ లేకపోతే ఆ సాంగ్ వినిపిస్తుంది. సో అదనమాట. సో నాకు చాలా అంటే చాలా ఇష్టం అది చూసుకుంటే. ఇక లెట్స్ గో టు నెంబర్ 4, లవింగ్ మీ లవింగ్ యూ బై కోహానా ల్యామ్. యానిమే వచ్చేసరికి ద డేంజర్ సినిమా హార్ట్ సీజన్ 2. సో ద డేంజర్ సినిమా హార్ట్ ఏ యానిమే మాత్రం సీజన్ 1లో ఓపెనింగ్ ఎండింగ్ సాంగ్ తోపు, ఆ యానిమే ఇట్ సెల్ఫ్ తోపు. సో ఇప్పుడు సీజన్ 2 విషయానికి వస్తే సేమ్ ఓపెనింగ్ ఎండింగ్ సాంగ్ 2 తోపే అండ్ ఆ యానిమే కూడా అంతే తోపు. ఇన్ఫ్యాక్ట్ ఓపెనింగ్ కూడా మనకి ఆ లిస్ట్లో ఉంది, నా ఫేవరెట్ లిస్ట్లో. అండ్ ఇప్పుడు ఈ 4th ప్లేస్లో అయితే లవింగ్ మీ లవింగ్ యూ అయితే ఉంది. ఎందుకంటే భయ్య నాకు ఈ విజువల్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్స్ చాలా బాగుంటాయి. సో మీకు పెద్ద పెద్ద యానిమేషన్స్ ఏముంటాయి, సింపుల్ ఇల్లుస్ట్రేషన్స్ అనమాట. సో క్యారెక్టర్స్ ఇల్లుస్ట్రేషన్స్ ఉంటాయి, బట్ ఆ ఇల్లుస్ట్రేషన్ తగ్గట్టుగా ఆ మ్యూజిక్ అయితే ఎంతో స్మూత్గా అండ్ స్లోగా, సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఆ సాంగ్, ఆ ఇమేజెస్. సో వాటన్నిటిని కలిపి చూస్తే ఏదో తెలియని డిఫరెంట్ వైబ్ అయితే కలిగింది. లైక్ లిటరల్లీ నాకు ఎన్నో ఫేవరెట్ యానిమేస్ ఉన్నాయి ఆ టైప్లో చూసుకుంటే ఆ ఎండింగ్ సాంగ్స్. సో ఇది కూడా వాటిల్లో అయితే జాయిన్ అయిపోయింది, అంత బాగా నచ్చింది. లైక్ లిటరల్లీ నేను బైక్ వేసుకొని బయటికి వెళ్ళానంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఖచ్చితంగా ఈ సాంగ్ అయితే వింటాను అనమాట, అంత బాగా ఇష్టం. సో ఒక శాంపిల్ చూసేయండి మీరు కూడా. సో అదనమాట. ఇక లెట్స్ గో టు నెంబర్ 3, టోక్యోస్ వే బై సిరిత్సు ఎవిసు. యానిమే వచ్చేసరికి మార్చ్లే సీజన్ 2. సో యాజ్ యూజువల్ మార్చ్లో కూడా సీజన్ 1 ఓపెనింగ్ ఎండింగ్ సాంగ్ తోపే, ఆ యానిమే ఇచ్చేల్ తోపే. సో సేమ్ సీజన్ 2 విషయానికి వెళ్ళిపోతే ఓపెనింగ్ అయితే చెప్పాల్సిన అవసరం, ఇప్పుడు టాక్ ఆఫ్ ది టైమ్. లైక్ లిటరల్లీ రీసెంట్ టైమ్స్లో వచ్చిన వాటిల్లో ద బిగ్గెస్ట్ హిట్ ఇదే, ఏది ఓపెనింగ్ చూసుకుంటే. అండ్ ఎండింగ్ కూడా టోక్యోస్ వే కూడా అదే రేంజ్లో ఉంటుంది ఈ యానిమే నుంచి. సో ఎండింగ్లో స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇది డిఫరెంట్ వైబ్ అంతే. సో ఆ యానిమే ఏంటి, మ్యాజికల్ వరల్డ్, మ్యాజికల్ పవర్స్, సో డిఫరెంట్ క్యారెక్టర్స్, అసలు భూమితోటి సంబంధం ఉండదు ఈ ఎర్త్ తోటి. బట్ ఆ ఎండింగ్ సాంగ్ ఏదైతే ఉందో టోక్యోస్ వే, పేరులోనే ఉంది టోక్యో. సో టోక్యోలో మన క్యారెక్టర్స్ అందరూ బతికితే మంచి రిచ్గా, సో కార్లు వేసుకొని బతికితే ఎలా ఉంటుందని చెప్పి ఆ ఎండింగ్ అయితే థీమ్ని అయితే సెట్ చేశారనమాట. ఆ ఓపెనింగ్స్ పిచ్చెక్కి చేస్తాయి, ఎస్పెషల్ ఆ కలర్ గ్రేడింగ్, ఆ చూపించిన విధానం సీజీ తోపు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ సాంగ్ కూడా మంచి వైబ్ అంతే, ఎలాగో డిఫరెంట్ వైబ్ కలిగిస్తుంది. సో ఆ ఇంగ్లీష్ లిరిక్స్, ఆ చెప్పే విధానం కావచ్చు, సో ఖచ్చితంగా చెప్తున్నా సాంగ్ ఓపెనింగ్ అన్ని, అది సాంగ్ వీడియో అన్ని తోపుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సాంగ్ కూడా మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది, టోక్యోస్ వే. సో ఒక శాంపిల్ చూసేయండి. సో అదనమాట. ఇక లెట్స్ గో టు నెంబర్ 2, హెవెన్ ఇన్ ద రెయిన్ బై రియోనా. యానిమే వచ్చేసరికి షాంగ్రీలా ఫ్రంటియర్, దీని నుంచి ఎండింగ్ 2 అనమాట. సో దీని గురించి చెప్పాలి భయ్య, లైక్ లిటరల్లీ నేను ఈ సాంగ్ని అయితే పట్టించుకోలేదు ఎన్నో ఎపిసోడ్ వరకు తెలుసా. రీసెంట్గా అంటే లాస్ట్ వీక్ వచ్చిన వరకు కూడా నేను ఈ సాంగ్ను పట్టించుకోలేదు. ఎందుకంటే షాంగ్రీలా ఫ్రంటియర్లో లాస్ట్లో మినీ ఉంటుంది, సో థియేటర్ మినీ అని చెప్పి దాన్ని చూడడానికి నేను ఎప్పుడు ఎండింగ్ స్కిప్ చేసేస్తాను. ఫస్ట్ది కూడా అదే తప్పు చేశా. బట్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇన్స్టాలో ఒక పేజ్ అయితే చెప్పిందనమాట, ఈ సాంగ్ ట్రై చేయబో నీకు చాలా బాగా నచ్చుతుందని చెప్పి నేను
ఫ్రీ రేంజ్ పెట్టినప్పుడు. సో వినంగానే ఈ 'హెవెన్ ఇన్ ద రెయిన్'కి అయితే ఫ్యాన్ అయిపోయాను. లైక్ చెప్తున్నాను, సింగిల్ టైమ్ వినంగానే ఒక్కసారి విన్నానో లేదో ఫ్యాన్ అయిపోయాను. అంత బాగుంది. ఎందుకో ఒకసారి ఊహించుకోండి. ఎంత అంటే మనకి ఒక పీస్‌ఫుల్ అంతే. కొంచెం సేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫుల్ సౌండ్ పెట్టి ఆ సాంగ్ వింటూ బయట కూర్చొని నేచర్‌లో మీరిక అన్నీ మర్చిపోతారు అంతే కొంసేపు. రియోనా వాయిస్ మాత్రం చెప్తున్నా భయ్యా ఎడిక్షన్ అంతే తన వాయిసు. తన సాంగ్స్ ఇదొక్కటే కాదు, చాలా సాంగ్స్ బావుంటాయి. అండ్ ఇది కూడా ఒక ఎడిక్షన్ అంతే. మీకు ఎలాగా ప్రశాంతంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ కొంచెం బాధగా అనిపిస్తుంది వింటున్నంత సేపు. ఎస్పెషల్లీ దీంట్లో ఒక స్పెషల్ ఎండింగ్ అయితే వేశారు ఒక ఎపిసోడ్‌కి. సో వెదర్ మోన్ చనిపోయినప్పుడు. అక్కడ ఆ ఎండింగు, ఆ విజువల్సు, ఆ సాంగ్ భయ్యా చెప్తున్నా ఫ్యాన్ అయిపోయాను అంతే లిటరల్లీ ఈ సాంగ్‌కి మాత్రం. ఖచ్చితంగా మీరు ఈ సాంగ్ అయితే వినండి. ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ అంత బావుంటాయి. ఒక శాంపిల్ కూడా చూసేయండి. 大きなガジュマルが枝を垂らしてచూసారు కదా! అంత బావుంటుంది. ఖచ్చితంగా వినండి ఈ సాంగ్ మాత్రం. మీరైతే ఫీల్ అయితే కాదు, అంత బా నచ్చుతుంది మీకు కూడా చూసుకుంటే. సో లెట్స్ గో టు ఫైనల్లీ నంబర్ 1 'ఎనీ టైమ్ ఎనీవేర్' బై మిల్లెట్ ఫ్రమ్ ఫ్రీ రన్ ఎండింగ్ 2. సో ఫ్రీ రన్ విషయానికి వెళ్ళిపోతే మీకు ఇది ఎండింగ్ 2 కాదు. ఎండింగ్ 1, ఎండింగ్ 2 2 ఇదే సాంగ్ అనమాట. బట్ 2 వెర్షన్స్. సో 'ఎనీ టైమ్ ఎనీవేర్' ఎలా ఉంటుందంటే సాంగ్ మీకు ఫస్ట్ వర్స్ అయితే ఏదో సాంగ్ ఫుల్ సాంగ్‌లో మీకు ఒక 3:30 నిమిషాల వరకు ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ అంతా మీకు 1 మినిట్. సో ఒక వెర్షన్ ఉంటుంది. ఒక క్యారెక్టర్ పాడుతున్నట్టు, ఒక క్యారెక్టర్ తన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నట్టు. సో సెకండ్ వర్స్ నుంచి ఎలా ఉంటుందంటే దానికి రిప్లై ఇస్తున్నట్టు ఇంకొక క్యారెక్టర్. లైక్ సపోజ్ ఇప్పుడు ఫ్రీ రన్ అంతేకాకుండా మన హీరోని తీసుకుందాం. సో ఫ్రీ రన్ అయితే ఫస్ట్ పార్ట్ పాడుతున్నట్టు, ఐ మీన్ ఫ్రీ రన్ ఆర్ హీరో ఫస్ట్ పార్ట్ పాడుతున్నట్టు, దానికి రిప్లైగా వేరే క్యారెక్టర్ ఇస్తున్నట్టు ఆన్సర్ సెకండ్ వర్స్ అంతా. సో చెప్తున్నాను, నేను లిటరల్లీ ఇంత క్రియేటివ్‌నెస్‌ని ఎక్కడా చూడలేదు. మ్యాడోస్ స్టూడియో వాళ్ళు తప్ప, ఆ టీమ్స్ తప్ప ఎవ్వరు చేయరు ఇంత క్రియేటివ్‌గా. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఎప్పుడో 1900 నుంచి ఇదే మంచి మంచి ఇన్నోవేటివ్ థాట్స్ తోటైతే వస్తారు. ఫ్రీ రన్‌లో కూడా అంతే బాగా చూపిచ్చారు. ఎస్పెషల్లీ ఎండింగ్ 2లో విజువల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఎండింగ్ 1లో విజువల్స్ అయితే గాడ్ లెవెల్. దాన్ని తన్నే విజువల్స్ ఇప్పుడల్లా ఏవి రావు. అంత క్రియేటివ్ ఉంటుంది. అండ్ ఎండింగ్ 2 కూడా ఏమాత్రం తీసిపోదు. అంతే బాగా చూపిచ్చారు విజువల్స్. సాంగ్ చూసుకుంటే మీకు సెకండ్ వర్స్ అనమాట. 'ఎనీ టైమ్ ఎనీవేర్‌కి' నేను పెద్ద ఫ్యాను. లైక్ లిటరల్లీ చెప్తున్నాను, నేను ఎప్పుడైనా కానీ ఏదన్నా కొంచెం సాడ్‌గా ఫీల్ అయినా కానీ, హ్యాపీగా ఫీల్ అయినా కానీ, ఏదైనా సాంగ్ వినిపించాలని నా మైండ్‌కి థాట్ వస్తే వెంటనే వినే సాంగ్ అయితే ఇదొకటుంటుంది ఆ లిస్ట్‌లో కూడా. సో ఖచ్చితంగా ఈ సాంగ్ అయితే నేను పిచ్చ ఫ్యాన్ ఈ సాంగ్‌కి. సో మీకైతే సెకండ్ వర్సే పెడతా. ఇప్పుడు ఎంత పీస్‌ఫుల్ అంటే మ్యూజిక్ లేకున్నా కానీ నా వాయిస్ ఎంత బావుంటుందో మీకే అర్థమవుతుంది. ఒకసారి చెక్ చేసేయండి. and I'm alright. Yeah, I hear you. No సో big ఆ వాయిసే భయ్యా చెప్తున్నా కదా! ఆ మిల్లెట్ వాయిస్ ఏదైతే ఉందో మీకు బ్రహ్మాండంగా అనిపిస్తుంది. విన్నంత సేపు ఏదో తెలియని ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలిగిస్తుంది. సో మిల్లెట్ వాయిసేగా తన సాంగ్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ వైబ్ ఇస్తాయి. ఖచ్చితంగా చెక్ చేయాలనుకుంటే మాత్రం చెక్ చేసేయండి. సో ఇప్పటివరకు ఈ సాంగ్స్ ఎక్కడ ఉంటాయి బ్రో అంటే నాకైతే మిగతా ఏ ప్లాట్‌ఫామ్స్ తెలీదు. యూట్యూబ్‌లో వినాలనుకుంటే యూట్యూబ్‌లో ఆబ్వియస్‌లీ ఉంటాయి. లేదు సాంగ్ ప్లాట్‌ఫామ్ విషయానికి వెళ్ళిపోతే స్పాటిఫైలో ఉంటాయి అన్ని సాంగ్స్. సో కానీ చెక్ చేయాలనుకునే వాళ్ళు చెక్ చేసేయండి. సో చూసారు కదా! ఇది ఇవాల్టి వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా అనిపిస్తుందో కామెంట్స్ తెలపండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఉంటుంది. బై బై నౌ.